ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనము కొన్ని చేద్దామండి. అగ్నిసార క్రియ అంటేనే తెలిసిపోతుందండి. క్రియ అంటే యాక్షన్ అండి, బాడీలో ఒక మూమెంట్ అన్నమాట. ఇది ప్రాణాయామ కాదు, క్రియ. మనము క్లెన్జింగ్ చేస్తున్నాం మన బాడీ అన్నమాట. క్రియ అంటే యాక్షన్ కూడా, క్లెన్జింగ్ కూడా అండి. ఇది ఒక గొప్ప క్రియ అండి. మన బాడీలో డైజెస్టివ్ ఫైర్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. నా స్టూడెంట్స్లో ఒకరు ఉన్నారండి, చాలా డైజెషన్ లో ఉందన్నమాట. ఫైర్ జఠరాగ్ని అంటారండి డైజెస్టివ్ ఫైర్ని సాంస్క్రిట్లో. అది డౌన్ అయినప్పుడు ఇండైజెషన్ ఇష్యూస్ అన్నవి ఎక్కువగా వస్తాయి. ఈ క్రియ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముందుగా చేద్దాము, తర్వాత నేను మీకు బెనిఫిట్స్ చెప్తాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము కూర్చొనైనా చేయొచ్చండి, లేదా స్క్వాట్ చేస్తూ చూడండి. ఈ పొజిషన్లో కూడా మీరు చేయొచ్చు, కానీ మనం ఇవాళ కూర్చొని చేయటానికి ట్రై చేద్దాం. కాబట్టి అందరూ సుఖాసనాలో కూర్చోండి. ముందుగా మీరు ఇలా సుఖాసనాలో కూర్చుంటారండి. అగ్నిసార క్రియకి కపాలభాతి ప్రాణాయామకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. చూడండి ఎలా చేయాలో. మనము ముందుగా రెండు చేతుల్ని ఇలా నీస్ పైన పెడతామన్నమాట. పెడుతూ మీరు ఏం చేస్తారంటే, మీరు కపాలభాతిలో శ్వాసని వదిలేటప్పుడు మీ పొట్టని లోపలికి తీసుకుంటారు కదా, కానీ ఇక్కడ ఏం చేస్తారంటే శ్వాసని తీసుకొని శ్వాసని కంప్లీట్గా బయటికి వదిలేసి అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి కదండి, వాటిని శ్వాసని వదిలేసి లోపలికి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్కడ మీరు మూమెంట్ చేస్తారనమాట. ఇక్కడ మనము శ్వాస తీసుకోవట్లేదు, శ్వాస వదలట్లేదండి. అలా మీరు బాహ్యర కుంభక చేస్తూ మీరు మీ పొట్టని లోపలికి బయటికి ఫ్లాప్ చేస్తారనమాట. దీనివల్ల మనకి డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ముందుగా శ్వాసని తీసుకున్నాను, శ్వాసని వదిలేసి నా పొట్టని కంప్లీట్గా లోపలికి తీసుకెళ్ళి మీరు చిన్ టు ద చెస్ట్ వేయడానికి ట్రై చేయండి. తెచ్చి ఇప్పుడు పొట్టని లోపలికి బయటికి చేస్తారు. ఎప్పుడు వరకు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు వరకు టమ్మీని లోపలికి బయటికి ఫ్లాప్ చేయండి. పెయిన్ కొంచెం ఉంటుందండి, ఎందుకంటే మీ అబ్డామినల్ మజిల్స్ని చాలా బాగా టోన్ చేస్తుంది కాబట్టి స్లైట్ పెయిన్ ఉంటే బేర్ చేయండి, లేదా మీరు రిలాక్స్ చేసి మళ్ళీ ఇంకొక సెట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల నేను చెప్పినట్టు డైజెస్టివ్ ఫైర్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మన బాడీలో జఠరాగ్ని అన్నది పెరుగుతుంది. మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటే అది కూడా కరుగుతుంది. అబ్డామినల్ మజిల్స్ని చాలా బాగా టోన్ చేస్తుంది. ఈ క్రియని మనము కొన్నిసార్లు చేద్దామండి. పెయిన్ ఉన్నప్పుడు రిలాక్స్ చేస్తూ మళ్ళీ చేయటానికి ట్రై చేయండి.
చేతుల్ని ఇలా కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. అగ్నిసార క్రియ చాలా మంచి క్రియ అండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మీకు మెటబాలిజం తక్కువ అయిపోయింది అని అనిపించినప్పుడు మీరు ఈ ప్రాక్టీస్ని చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు కటి చక్రాసన. ఈ ఆసన కూడా డైజెషన్కి, డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. మనము తాడాసనలో నిల్చోవాలి కాబట్టి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి. మనము ముందుగా ఇలా తాడాసనలో నిల్చుంటామండి. శ్వాసని తీసుకొని 2 చేతుల్ని ఇలా ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, గ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. కాళ్ళ మధ్యలో మీ హిప్ విత్ ద పార్ట్, మీ కాళ్ళు డిస్టెన్స్ ఉండాలండి. ఎక్కువగా దగ్గరగా ఉన్నా కూడా మీకు స్ట్రెచ్ ఫీల్ అవ్వదు కాబట్టి కాళ్ళని కొంచెం సపరేట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా కుడి వైపున ఇలా తిరుగుతున్నాను. నా ఎడమ చేతిని కుడి భుజం పైన పెడుతున్నాను. నా కుడి చేతిని ఇలా వెనక్కి తీసుకెళ్ళి వెనక వైపున చూస్తున్నాను. శ్వాస తీసుకొని సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చాలా మంది కాళ్ళని కూడా ఇలా లేపుతారండి. లేపినప్పుడు మీకు ఏ స్ట్రెచ్, ఏ ట్విస్ట్ ఫీల్ అవ్వదు. కాబట్టి కాళ్ళు అక్కడే ఫిక్స్ అయ్యి, కటి అంటే ఏంటండి మన నడుము, వేస్ట్, కాబట్టి అక్కడి నుంచి ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. సెంటర్కి వచ్చేసి చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి కటి చక్రాసన. ఈ ఆసన వల్ల మనకి డైజెషన్, డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుందండి. మనకి ట్విస్టింగ్ ఆసనాస్ వల్ల కూడా బ్యాక్ స్టిఫ్నెస్ అన్నది పోతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన సి. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము కాళ్ళని ఇలా సపరేట్ చేస్తున్నాము. నా కాళ్ళు చూసారా, నా కాళ్ళు వేలు ఫ్రంట్కి ఫేస్ చేస్తున్నాయండి. ఇలా సైడ్కి పెడితే అలైన్మెంట్ తప్పు అవుతుంది. కాబట్టి కాళ్ళ వేలని ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేస్తారనమాట. వెనక నుంచి ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదిలేటప్పుడు కొంచెం ముందుకి చూడండి. నా స్పైన్ ఎలా బెండ్ అవుతున్నానో నేను ఇలా బెండ్ అవ్వట్లేదండి. ఇలా బెండ్ అయితే మీకు బ్యాక్ ఇంజురీ అవుతుంది. అలా చేయకుండా మీ స్పైన్ని లెంథెన్ చేస్తూ మీరు ఇలా బెండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంత అయితే అంత బెండ్ అయ్యి చూడండి, నా చేతుల్ని ఇలానే నేను ఉంచలేదు, దాన్ని పైకి ఇలా లిఫ్ట్ చేసి కిందికి తీయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ బాడీని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన సి.
ఈ ఆసన చేయటం వల్ల అండి మీకు బ్యాక్ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా స్టిఫ్నెస్ని బాగా తీస్తుంది. మీ హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. ఈ భాగంలో చూడండి, మీరు బెండ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. ఇంకా మనము మన షోల్డర్స్ మొబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ వరకు మీ భుజాలు స్టిఫ్గా అయిపోతాయండి. ఈ ఆసన చేయటం వల్ల మీరు ఇలా ఇంటర్లాక్ చేస్తూ మీరు ఇలా ముందుకి తేయటం వల్ల మీకు షోల్డర్ మొబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా చేతులని ఇలా రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, మీ మోకాలు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా బెండ్ చేస్తూ చేస్తారండి. ఇలా చేయడం వల్ల ఏ స్ట్రెచ్ ఉండదండి. మోకాళ్ళు అలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ వరకు కూడా లాక్ చేసేస్తారనమాట, అది కూడా తప్పండి. జాయింట్ని మెల్లగా లూజ్ చేస్తూనే స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళే ముందండి ఒక చిన్న విషయం అండి, మనము యోగా ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందని చాలా మంది అడుగుతుంటారు. చూడండి, బ్రహ్మ ముహూర్తం అంటారు కదండి, మనము బ్రహ్మ ముహూర్తంలో కానివ్వండి సాయంత్రం వేళల్లో చేయటం బెటర్. కానీ ఎక్కువగా మీరు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఆ టైంలో క్లైమేట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు చూస్తే అక్కడ పొద్దున్న ఉండదు, అక్కడ రాత్రి ఉండదు. సాయంత్రం కూడా అంతే అండి, పొద్దున ఉండదు, అక్కడ రాత్రి అవ్వదు అనమాట. మన సరౌండింగ్, మన నేచరే ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉంటుంది. ఆ టైంలో మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ చిన్న అలవాటుని చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. చూడండి, మనం ఇలా తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత కుడి కాలని ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి నేను ఎలా తీసుకెళ్ళాను. పొజిషన్ కూడా మనము ఈజీగా వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండు చేతుల్ని ఇలా మీ కాళ్ళ లెంత్లో మీరు స్ట్రెచ్ చేస్తారు. శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. చేసి ఎడమ చేతిని ఎడమ కాళ్ళ లోపల నుంచి తీసుకెళ్ళండి. కుడి చేతిని ఇలా వెనక నుంచి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేస్తూ పైకి చూడటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి మనకి మన కాళ్ళు చాలా బలంగా అవుతాయి. ఎందుకంటే మనము మన బాడీ వెయిట్ని కాళ్ళ పైన పెడుతున్నాం. ఇంకా మనము షోల్డర్ మొబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మీకు కంఫర్టబుల్ ఉంటే ఇలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి.
ఇంకెక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మీలో వ్రిస్ట్ని పట్టుకోవటానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, గ్రాయిన్ దగ్గర ఓపెన్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని మనం చేస్తున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ముందుగా ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకుంటాం. కాబట్టి లయింగ్ డౌన్ పొజిషన్కి వచ్చేయండి. మీరు ఇలా వీపు వైపున పడుకుంటారని శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని పైకి ఎత్తటానికి ట్రై చేయండి. ఎత్తిన తర్వాత చూడండి, రెండు కాళ్ళని నేను ఇలా సపరేట్ చేస్తున్నాను. అయితే అంతా సపరేట్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని దగ్గరికి పెడుతూ మెల్లగా కాళ్ళని కిందికి డ్రాప్ చేయండి. చాలా ఈజీగా ఉంది కదండి ఈ ఆసన. ఈ ఆసన చేయటం వల్ల బెనిఫిట్స్ నేను మీకు చెప్తాను. ముందుగా మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసనాలో ఒక చిన్న వేరియేషన్. మనము ఉత్థాన పాదాసన చేయటానికి చాలా కోర్ స్ట్రెంత్ ఉండాలండి. ఈజీగా కనిపిస్తుంది, కాళ్ళు ఎత్తటం ఈజీగా ఉంది, కానీ దానివల్ల కోర్ మజిల్స్ మీద చాలా బరువు పడుతుంది అనమాట. దానివల్ల ఆ కోర్ మజిల్స్ అన్నవి చాలా బలంగా అవుతాయి. ఇంకా మనము కాళ్ళని సపరేట్ చేస్తున్నాం చూడండి, దానివల్ల హిప్లో ఉన్న స్టిఫ్నెస్ గ్రాయిన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్, కొన్ని గ్రాయిన్ హిప్ ఓపెనింగ్ ఆసనాస్ని చేస్తాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని మీరు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మళ్ళీ కడుపుకి సంబంధించింది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయండి కడుపులో. మనకి మౌత్ అల్సర్స్ అంటే తెలుసు, లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా ఉంటాయి మన పొట్ట లోపల. అది తగ్గించటానికి మీరు వాముని చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. వాముని మీరు అలా నమిలి అయినా తినొచ్చు, లేదా ఆ వాముని టేబుల్ స్పూన్ అంత వాముని నీళ్ళల్లో ఉడికించి గోరువెచ్చని నీళ్ళు అలా తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు తర్వాత చేంజెస్ చూసి నాకే చెప్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.